దావీదు భక్తుడు ప్రార్థిస్తా ఉన్నాడు, ప్రభువా నువ్వెన్నాళ్ళు చూస్తూ ఓడకొద్దు. చాలా మంది విసిగిపోతా ఉంటారు. భర్త విషయంలో భార్య విసిగిపోతుంది, భార్య విషయంలో భర్త విసిగిపోతుంది, బిడ్డల విషయంలో తల్లిదండ్రులు విసిగిపోతారు, తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు విసిగిపోతారు, కుటుంబాల్లో విసిగిపోతూ ఉంటారు. అనేకమైన వ్యతిరేకంగా వస్తా ఉన్నప్పుడు వాటిని తట్టుకోలేక విసిగిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు ఎన్నాళ్ళు చూస్తూ ఓడకొద్దు. ఎంత కాలమయ్యా గడ్డు మార్గము, అది గర్వము, అది అహంకారాన్ని నువ్వు ఎంత కాలము చూస్తూ ఉంటావు, ఎంత కాలము ఊరుకొని ఉంటావు, ఎంత కాలము నువ్వు గ్రహిస్తూ ఉంటావు. ప్రభా నువ్వు వారి కంట పడకుండా నన్ను రక్షింపవా, నా ప్రాణమును రక్షింపవా, నన్ను కాపాడవని దావీదు భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన కుటుంబాల్లోనే ఉంటాయి, మన కుటుంబాల్లోనే ఉంటాయి అనేక సమస్యలు. ఎందుకంటే తండ్రి ఒకటి చెబితే కొడుకు ఒకటి అంటాడు, కొడుకు ఒకటి చెబితే తండ్రి ఒకటి అంటాడు, తల్లి ఒకటి చెబితే కూతురు ఒకటి అంటుంది, అలాగే కోడలు ఒకటంటే అత్తగారు ఒకటి అంటారు, అత్తగారు ఒకటంటే కోడలు ఒకటి అంటుంది. కుటుంబాల్లో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకనే కుటుంబాల్లోనే కొందరు నెమ్మదైన వాళ్ళు ఉంటారు, కొందరు పొగరబోతులు ఉంటారు. ఉండరంటారా? ఉంటారు. సంఘంలో ఉంటారు, తగ్గించుకునే వాళ్ళు ఉంటారు, ఒకరి బూతులో ఉంటారు.